ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల మనకి నిద్ర వచ్చేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనియన్స్లో L-ట్రిప్టోఫాన్ అనేది ఉండడం వల్ల. పుట్టుకతోనే కళ్ళు లేని వాళ్ళకి డ్రీమ్స్, కళలు సౌండ్ అండ్ స్మెల్ ద్వారా కంటారు. మనం పిక్చర్స్ ఎలా కనబడతాయో వాళ్ళకి అలా సౌండ్ అండ్ స్మెల్ ద్వారా కళ్ళు కంటారు. వావ్! మనకి కావాల్సినంత నిద్ర లేకపోవడం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. దీనివల్ల మనం ఎక్కువగా తింటాం అండ్ లావ్ ఈ వీడియోని చూస్తే మీరు షాక్ అవుతారు. జపాన్ లో ఒక రీసెర్చ్ సెంటర్ లో కొన్ని చింపాంజీస్ కి ఒక గేమ్ ఎలా ఆడాలని నేర్పించారు. ఈ గేమ్ చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ గేమ్ లో మీకు ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ ని చూపిస్తారు. చూపించిన కొన్ని సెకండ్స్ తర్వాత ఆ నెంబర్స్ ని కవర్ చేసేస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నెంబర్స్ యొక్క ఆర్డర్ ని అండ్ పొజిషన్ ని గుర్తు పెట్టుకొని అదే ఆర్డర్ లో ఒకదాని తర్వాత ఒకటి ట్యాప్ చేయడం. ఇప్పుడు మీకు కొన్ని నెంబర్స్ ని చూపిస్తా. ఆ నెంబర్స్ ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. రెడీ, గో. మీరు కనుక గుర్తు పెట్టుకోలేకపోయి ఉంటే దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇదే గేమ్ ఒక చింపాంజీ అయితే ఎలా ఆడుతుందని చూద్దాం. ఓ మై గాడ్, అసలు ఈ చింపాంజీస్ కి ఎలా ఇంత ఫోటోజెనిక్ మెమరీ ఉంది? మనిషి కన్నా మెమరీలో ఇంత బెటర్ ఎలా ఉన్నాయి అన్నది క్వశ్చన్. అసలు హ్యూమన్స్ ఎందుకు ఈ టాస్క్లో ఎంత వీక్గా ఉన్నాం? ఎందుకో తెలుసా? మనం మాట్లాడగలం. ఎవల్యూషన్ మన బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అండ్ ఈ ప్రాసెస్లోనే బ్రెయిన్లో మెమరీకి సంబంధించిన ఏరియా మీద కమ్యూనికేషన్. ఒకవేళ మనం కనుక తరచూ 9 గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోతున్నట్టయితే మనకి డిమెన్షియా రావడానికి ఛాన్సెస్ పెరిగిపోతాయి. అంటే ఒక కైండ్ ఆఫ్ మెమరీ లాస్ అండ్ జడ్జ్మెంట్లో ఇంపైర్మెంట్స్ అనమాట. అంటే ఎక్కడ పెట్టేమో గుర్తుండకపోవడం, ఒక జడ్జ్మెంట్కి రాలేకపోవడం, ఇలాంటివన్నీ అవుతుంది. నేను అకౌంట్ క్రియేట్ చేయడానికి ముఖ్యమైన కారణం పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం కోసం, హెల్త్ని స్ప్రెడ్ చేయడం కోసం అండ్ ఇంపార్టెంట్ విషయాల్ని అందరికీ తెలిసేలా ఎక్స్ప్రెస్ చేయడం కోసం. సో అకౌంట్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన కేవలం 3 రోజులకే 130,000 మంది ఫ్యామిలీ అయిపోయాం. అండ్ ఏమైందో కానీ అనుకోకుండా వ్యూస్ అన్ని సడన్గా డ్రాప్ అయిపోయింది అండ్ మన వీడియోస్ ఫర్ యూ పేజ్లో కూడా వెళ్ళడం ఆగిపోయింది. సో నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి జరిగిందంతా చెప్పాను. అండ్ విత్ ఇన్ 12 అవర్స్లోనే మళ్ళీ 60,000 మంది ఫ్యామిలీ అయిపోయాం. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ అకౌంట్ కూడా అలానే అయింది. కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు ఎంతో మంది మెసేజ్ చేశారు, మన వీడియోస్ ఎందుకు ఫర్ యూ పేజ్లోకి రావట్లేదు, మన వీడియోస్కి వ్యూస్ ఎందుకు తగ్గిపోయాయని. వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ని చాలా బాగా చూపించారు. వావ్! మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నేను అంతకన్నా మిమ్మల్ని ఎక్కువగానే ప్రేమిస్తున్నాను. అందుకే ఈ వీడియోస్ అన్నీ నేను చేసేది కూడా. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు మనది కాకపోవచ్చు, కానీ మనం గివ్ అప్ చేయకూడదు. నిన్నటికన్నా ఈరోజు ఎక్కువ కష్టపడడానికి ట్రై చేయాలి. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వన్ డే, ఒక్కరోజు ఇవన్నీ మన కష్టం అంతా పే చేస్తుంది, మనం చేసిన వర్క్ అంతా పే చేస్తుంది. సో ఒకవేళ మీరు అనుకున్న రిజల్ట్స్ మీరు చేసే పనిలో నుంచి రాకపోతే డోంట్ గివ్ అప్ మై ఫ్రెండ్, వర్క్ హార్డ్.